హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాల్ మీ సుజు. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు అనమాట. చూడండి పార్క్ ఎలా ఉందో, బొటానికల్ గార్డెన్. సో ఒక పర్సన్కి 100 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 50 రూపీస్ అనమాట. సో మేము 10 మెంబర్స్ వెళ్ళాం కదా, అక్కడ ఏం లేదని చెప్పారు బయట వాళ్ళందరూ. సరే అని చెప్పేసి ఇద్దరమే వెళ్ళాము. ఆ తర్వాత చైతన్య ఇంకా సుజయ్ వచ్చేసారు. అంటే నా కోసం ఎత్తుకున్నట్టు వచ్చేసినట్టున్నారు, లేకపోతే టికెట్స్ తీసుకున్నారు నాకైతే తెలీదు. టికెట్స్ తీసుకుంటారులే, లేకపోతే ఎలా పంపిస్తారు. సుజయ్ మాత్రం నా దగ్గరకు వచ్చేసాడు, తర్వాత తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా చైతన్య, సురేష్ నలుగురు వెళ్ళాము, 6 బయటే ఉన్నారు పాపం. 100 రూపీస్. అందరూ ఏమన్నారంటే ఈ పార్కులో ఏముండదు, వెళ్ళి వేస్ట్, పైన బయట నెమలు ఉంది కదా అదొక్కటే అని చెప్పారు. సరే చూద్దామని చెప్పి వచ్చాము. చూసాడా ఎట్లా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా మొద్దులు, వాటితోటే చేశారనమాట ఇది. సో గార్డెన్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఎంట్రన్స్ స్టార్టింగ్ ఇలా ఉంది. గోడకంతా పెయింటింగ్ వేస్తున్నారు. చెట్లు మొత్తం చెట్లే ఉంటుంది, తిరిగి తిరిగి ఏమి ఉండదు, జస్ట్ ఊరికే ఇంకా అట్లాగా వెళ్ళాము. అంతా చెట్స్ ఉంటాయి. ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడేమో బుద్ధుడి విగ్రహం పెట్టున్నారు. చూడండి, బుద్ధుడి విగ్రహం పెట్టున్నారు. సో దాని వీడియో తీస్తున్నాను. ఎవరో బయట గడువు పడ్డారంట, ఏం లేదు గార్డెన్లో, మరి ఎందుకు 100 రూపీస్ టికెట్ వేస్ట్ అని. సరే అని చెప్పి మేము వెళ్ళాము. ఎక్కడేమో ఒక దగ్గర మాత్రం మ్యాప్ వేసి ఐ లవ్ ఇండియా అని రాసి ఉంటారు. అదిగోండి చెట్లతో, గడ్డి ఉంటుంది కదా, గడ్డి కింద ఇలా పక్కనేమో ఒక హౌస్ కట్టున్నారు, చెట్టుకి హౌస్ కట్టారు. అవి ఉంటుంది కదా బొంగులో చికెన్ చేస్తారు కదా, బ్యాంబూస్, వాటితోటే అలా కట్టున్నారనమాట పెయింట్ వేసి. సో హౌస్ పైకి కూడా వెళ్ళాం మేము. ఫ్లోర్ వేసారు, ఫ్లోర్ వేసి ఇంకా హౌస్ కట్టున్నారు చెట్లకి. బాగానే ఉంది చూడండి, కొంచెం డ్యామేజ్గా ఉంది. గార్డెన్లో అయితే ఎవరు లేరు, కానీ మిగతా ప్లేసుల్లో మాత్రం ఎక్కువ మంది ఉన్నారు. గార్డెన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరో ఏందో ఇంకా, అందుకని మేము ఇద్దరం వచ్చేసాం. వాళ్ళని వదిలేసి సుజయ్ వచ్చాడు చూడండి, అది పట్టుకొని ఊదుతానే ఉన్నాడు వెళ్ళేదాకా. ఇంకా అక్కడే వీడియో తీసుకుంటా ఉన్నా నేను. పార్క్ మొత్తం తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు, ఎక్కడ చూసినా ఏమేమన్నా కనపడతాయేమో అని చూశాను, కనపడలేదు. లాస్ట్లో కనపడ్డాయి, ఒక 2 ఉన్నాయి. ఆ 2కి వీడియోస్ తీసుకొని వచ్చేసాం అంతే. చూడండి బొటానికల్ గార్డెన్ ఎలా ఉందో. అరకు వచ్చిన వాళ్ళకి ఇది ఒక సర్ప్రైజ్ అనమాట. మా సుజ్జులు చూడండి పిలుస్తూ ఉన్నాడు. ఇంకా దిగేసి వెళ్ళిపోతున్నాము. మా సుజ్జులు చూడండి ఎలా వస్తున్నాడో. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర వదిలేసి మేము ఇంకా తిరుగుతాము. ఏముందో పాపం, మా వాళ్ళు ఎవరు రాలేరు కదా, వీడియోస్ చూస్తే వాళ్ళన్నా చూస్తారని వీడియో తీసాం మొత్తం. లేకపోతే అసలు ఏం తీసుండేదాన్ని కాదు వాళ్ళ కోసమే. బట్ కొంచెం బాగుందనమాట. ట్రీస్ అంతా బాగా నచ్చింది నాకు, చెట్లు డెకరేషన్ లాగా బాగున్నాయి. కొన్ని ప్లేసెస్ నచ్చాయి, ఇంకా అవి మాత్రమే చూస్తున్నాను. వీడియో మాత్రం తీశాను కానీ ఒక 2 గంటల సేపు. ఏదైతే బాగుందో అది మాత్రమే, మిగతా ఎన్ని చెట్లే, పెద్ద ఏం లేదు, తిరగతా ఉండడమే. ఇంకా మొత్తం చెట్లు నరికి అలా చేస్తున్నారు కూర్చొని. వీడియో తీస్తున్నారు స్లో మోషన్లో చూడండి.
ఈ చిన్న గుడిసె చూసారా ఎలా ఉందో. ఇంకా లాస్ట్కి ఈ గుడిసెలో వచ్చి కాసేపు కూర్చున్నాము. తిరిగి తిరిగి సాలైంది బాబు, ఈ తిరుగుడు ఎక్కువైంది, ఇక్కడ చూడడం తక్కువైంది. ఇంకా తిరిగి తిరిగి వచ్చి ఈ గుడిసెలో కూర్చున్నాము. సరే ఈ గుడిసెలో కూర్చున్నాం కదా, ఖాళీగా ఎందుకులే అని చెప్పేసి ఆ ఫోన్ ఆన్ చేసి ఒక వీడియో తిప్పాను అట్లా. నాకు ఈ పార్కులు అన్నిటికంటే బాగా ఇష్టమైంది ఆ బ్రిడ్జు, ఈ లవ్స్ ఇవన్నమాట రెడ్ కలర్లో ఉండేది. ఈ రెండే నచ్చింది. ఈ రెండు, ఒకటి వుడెన్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది ఎక్కువసేపు లేదు, ఒక 2 minutes ఉంది అంతే ఆ బ్రిడ్జ్ కూడా. సో ఆ బ్రిడ్జ్ ఇది బాగా నచ్చింది అనమాట. సో ఈ రెండింటిని వీడియో తీసుకున్న బాగా. ఆ బ్రిడ్జిని అయితే అసలు వదిలిపెట్టాలని లేదు. రచ్చ మూవీలో వాళ్ళు డ్యాన్స్ వేస్తారు కదా, ఆ సాంగ్కి అలా ఉందన్నమాట ఆ బ్రిడ్జ్. అండ్ ఇంకా గార్డెన్ అంతా ఇలాగా చెట్లతో ఉంది. అండ్ బంతి పువ్వులు అవన్నీ ఉంటాయి. రోజా ఫ్లవర్స్ వేసి అప్పుడే నాటున్నారు. సో రోజా ఫ్లవర్స్ అయితే లేవు, బంతి పూలు అయితే ఉన్నాయి. సో మేము బంతి పూలు చెట్లన్నీ చూడడానికి వెళ్తున్నాం. మళ్ళీ రివర్స్ గార్డెన్ చూడండి వెనకాల ఎలా ఉందో బ్యాక్గ్రౌండ్. ఈ సింబల్స్ నచ్చాయి. అండ్ రచ్చా మూవీలో అది ఉంటుంది కదా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ నచ్చింది. ఇప్పుడు మేము వుడెన్ బ్రిడ్జ్ కోసం వెళ్తున్నాం. అంతా నడిచేదే ఉంటుంది. ఇది వుడెన్ బ్రిడ్జ్ అనమాట. పక్కనే రెడ్ కలర్ ఉన్నాయి కదా సింబల్స్, ఆ సింబల్స్ పక్కనే వుడెన్ బ్రిడ్జ్ ఎక్కాము. ఈ బ్రిడ్జి మీదకి వచ్చేసరికి సుజయ్ కనపడ్డాడు. సుజయ్ ఉన్నాడు ఇక్కడ. వాళ్ళు మాకంటే ముందే వచ్చారు. మేమంతా తిరిగి వచ్చేసరికి సుజయ్ ఎక్కడున్నాడు. వీడియో తీద్దామంటే వాడు దొరుకుతాడు, ఆ చెక్కడు దొరకడు వాడు. వాడిని తీయాలంటే ఇంకొక యుద్ధం చేయాలి. దొరకట్లేదు వాడు, చేద్దామన్నా కూడా. అప్పటికి ఎంత ట్రై చేశాను, అందుకని ఇంకా వాడిని వదిలేసాను.
ఇప్పుడు కనపడతాడు సుజిలు నాకు. ఇది వుడెన్ బ్రిడ్జ్, అంతా చెక్కతో చేశారు. అవి బొంగులో చికెన్ అంటారు కదా, అందులోనే చేస్తారు బొంగులో చికెను. బొంగు కర్రలు ఏదో అంటారు వాటిని. అందులోనే చికెను రైస్ అంతా వేసి, అసలు ఆ బొంగులో బిర్యానీ ఎలా చేస్తారో కూడా వీడియో తీసాను, అది కూడా పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఓకే. వీడియో మొత్తం ఈ రెడ్ సింబల్స్ కాడ అండ్ అక్కడ ఉంది కదా, అక్కడ ఆ బ్రిడ్జి కాడ అదే ఉంటుంది. ఇది ఈ 2 లొకేషన్సే ఇక్కడ ఉండేది. ఆ బ్రిడ్జ్ ఒకటి, ఆ 3 లొకేషన్స్ ఉండేది, మిగతా ఏముండవు. వీటిలో వీడియో తీసుకోవడానికి ఎదుగో 4 ఉన్నారు అంతే. మేము అరకులో చూసిన అన్ని ప్లేసుల్లో ఎక్కువ మంది జనాలు ఉన్నారు. బట్ ఇక్కడే జనం లేనిది. ఈ గార్డెన్కి అసలు ఎవరు వెళ్ళొద్దు, డబ్బులు వేస్ట్. ఎందుకంటే ఈ సింబల్స్ కోసం అయితే వెళ్ళొచ్చు, బట్ వెళ్ళడం వేస్ట్.
తిరిగి తిరిగి ఎనర్జీ అయిపోతే ఈ సుజ్జిగాడిని పిలిచి ఇంకొంచెం ఎనర్జీ అయిపోయింది. ఒక ఫోటోకి రాడు, ఏం రాడు. స్టాండ్ పెట్టి వీడియో తీస్తుంటే ఆ స్టాండ్ కావాలంటాడు. వీడు కనపడేది ఎక్కువ, వీడు గోల్ చేసేది వీడు కనపడేది చాలా తక్కువ, వీడి గోల్ చేసేది మాత్రం ఎక్కువ ఉంటుంది. చూడండి, పోనీ లేని వీడియో తీస్తుంటే ఆ వీడియో దాన్ని లాక్కుంటున్నాడు. ఒక్క ఫోటోకి రాడు, ఒక్క వీడియోకి రాడు. ఇందాక బంతిపూల దగ్గర కూడా ఇంకా బలవంతంగా వచ్చాడు, ఎట్లాగో వచ్చి వెళ్ళిపోయాడు. అస్సలు రాడు సుజయ్ ఫొటోస్కి. ఇంకా నేను దాన్ని రొటేట్ చేస్తున్నానని వచ్చాడు, వచ్చి లాక్కుంటున్నాడు ఇవ్వమని. నేను ఇవ్వట్లేదు, రేపు పోతుందిరా అన్నా కూడా ఇవ్వట్లేదు, వదలట్లేదు, షేక్ చేసేస్తున్నాడు. ఇంకా సర్లే పాపం అని చెప్పి ఇద్దామనుకుంటే ఇంకా చూడండి ఎట్లా చేస్తున్నాడు సుజ్జులు. అది పట్టుకొని ఊదుతానే ఉన్నాడు. అది ఎక్కడ సౌండ్ వస్తే అక్కడ సుజయ్ ఉన్నట్టు అనిపించింది నాకు. అట్లా చేశాడు సుజయ్. అది ఊదితే చాలా అబ్బా వచ్చేసాడు సుజయ్ అనుకుంటున్నాం మేము. గార్డెన్ మొత్తం తిరిగేసాము. గార్డెన్ మొత్తం తిరిగేసి ఇంకా వెళ్ళిపోదాము, ఇంకేం లేవు ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోతున్న టైంలో అదిగోండి అవి అక్కడే రోజా చెట్లు వేస్తున్నారు, బట్ ఇంకా రాలేదు. బంతి పువ్వులు మాత్రం వేస్తున్నారు. ఏందో చూస్తున్నాం. ఆ స్టిక్ పట్టుకొని తిరిగి తిరిగి చేతుల నొప్పులు కూడా వచ్చాయి బాబోయ్. అంతే, ఇంకా గార్డెన్ అంతా అయిపోయింది. నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇంకా చూడండి మొత్తం ఎలా ఉందో. బయట వాళ్ళు చూపించాను కదా, పాపం వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వెళ్ళాను. మా సుజ్జులు షాపింగ్ ఎక్కువ. అంజు చూడండి బాగుందని చెప్పాను, ఆ 2 లొకేషన్లు బాగుందని చెప్పాను. పాపం వీళ్ళు మాత్రం ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్.